యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఆకాశము ఎంతవరకు వ్యాపించి ఉన్నదో అంతవరకు వాయువు కూడా వ్యాపించి ఉన్నది. విసనకర్ర మొదలగునవి విసురుట వలన వాయువు భిన్న రూపమున కనిపించును. లేనప్పుడు వాయువు ఎల్లప్పుడూ ఆకాశముతో కలిసి ఏకరూపముననే ఉండును. ఇదే రీతిని కల్పన వలన భూతకోటి నాయందే భాసిల్లుచున్నది. లేనిచో నిర్వికల్పావస్థలో ఈ భూతకోటి ఉండదు. నేనే నా అవికృత రూపమున మిగిలి ఉందును. కావున కాదు అవును అనేది రెండును కేవలము కల్పితములే. కల్పన లేనప్పుడు ఈ నామరూపాత్మక విశ్వమే లేదు. కల్పన ఉన్నప్పుడు ఇదంతయు ఉండును. కల్పన నశించినప్పుడు ఈ అవును కాదు అనేది మాటలకు ఏ విధముగా ఆధారము ఉండనేరదు. కావున నీవి ఐశ్వర్య యోగమును చక్కగా తెలుసుకొనుము. ప్రప్రథమమున నీవి పరమజ్ఞాన సముద్రమున తరంగాకారము కలవాడవగుము. అప్పుడు నీకు నీవే ఈ సమస్త చరాచర జగత్తువని తెలియగలదు. అర్జునునితో శ్రీకృష్ణుడు ఇటుల చెప్పెను. అర్జున, నీవీ పరమజ్ఞానము వలన మేల్కొంటివి కదా. నీకీ జాగ్రత్త అవస్థలో నీకిప్పటి వరకు గల ద్వైత స్వప్నము అంతమొందినది కదా. నీ బుద్ధికి ఎన్నడైనా కల్పన ఎన్నడి నిద్ర వచ్చుచో అప్పుడు నీకీ అభేద జ్ఞానము ఉండదు. ఏలనన అప్పుడు నీవు స్వప్నావస్థయందు ఉందువు. అందుచే నీకీ రహస్య జ్ఞానమును స్పష్టీకరించి చెప్పుచున్నాను. దీనివలన అవిద్య ఎనడి నిద్ర పేరు కూడా లేకుండా పోవును. మరియు నీ ఆత్మజ్ఞానమనడి మెలకువ స్థిరముగా ఉండును. కానవో అర్జున, నీవు ధైర్యముతో నా మాటల ఎడ ధ్యానముంచుము. ప్రకృతియే ఈ భూతకోటిని సృష్టించుట నాశనము చేయుటలు చేయుచున్నదని నీవు తెలుసుకొనుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ప్రకృతి యొక్క ద్వివిధములను నేను నీకు చెప్పి తిని. ఆ రెండింటి యందును మొదటిదగు అపరా ప్రకృతి 8 భిన్న భిన్న స్వరూపములందు వ్యక్తమగును. రెండవదగు పరాప్రకృతి జీవరూపమున వ్యక్తమగును. ఈ ప్రకృతిని గురించిన కొన్ని విషయములను నీకింతకు పూర్వము చెప్పి తిని. కాన దీనిని గురించి మాటిమాటికే వర్ణించి చెప్పుట వలన లాభము లేదు. మహాప్రళయ సమయమున ఈ నా ప్రకృతి యందే నిరాకార అభేదముతో భూతకోటి ఏకరూపమున విలీనమగును. గ్రీష్మ ఋతువు నందు ఎండ మిక్కుటముగా ఉన్నప్పుడు బీజ సహితముగా తృణము భూమి యందే పూర్తిగా లయమునందును. లేదా వర్ష ఋతువునందు కనిపించడి మేఘములు శరదృతువునందలి నిర్మల కాంతి అనడి గుప్త భండారము తెరవబడినప్పుడు ఆకాశమునందే లీనమైపోవును. ఆకాశమున వీచడి గాలి అంతమున అదే ఆకాశమున లయమునందును. నీటి యందలి అలలు నీటి యందే లుప్తమగును. స్వప్నమందు కనిపించడి దృశ్యములు మేల్కొనిన పిమ్మట మనస్సునందు నిండియుండును. ఇదే విధముగా కల్పనా సమయమున ప్రకృతి వలన ఉత్పన్నమగు సమస్త పదార్థములు అనగా మాయచే భాసమానమగుచున్న భూతకోటి ప్రకృతి యందే సమరసతమును పొంది నిండియుండును. మరల నూతన కల్పోదయ సమయమున మరల నేను భూతములను సృష్టించుచున్నాను అని లోకులు చెప్పుకొందురు. దీనిని గురించి నీకు వివరముగా చెప్పెదను, జాగరూకుడవై వినుము. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. నూలుపోగుల సమూహము అల్లిక వలన
తానే వస్త్రరూపము ధరించినట్లా నేను కూడా నా ఈ మాయను సహజలీలా రూపమున ధరింతును. మరలా దారముల అల్లిక వలన వాటిచే చిన్న చిన్న చతుష్కోణముగా గల అంచులు ఏర్పడిన విధముగానే నా ప్రకృతి వలననే నామరూపాత్మకమగు పాంచభౌతిక సృష్టి ఉత్పన్నమగుచున్నది. తోడుపెట్టుట వలన పాలు తోడుకొను రీతిని మూల ప్రకృతిలో సృష్టి భావము ప్రతిబింబించును. బీజమునకు నీటి సంసర్గము లభించినప్పుడు దాని నుండి మొలక రాసాగును. మరియు దాని నుండి వెలువడి కొమ్మలు, రెమ్మలు మొదలగునవన్నీ వృక్షరూపధారణమనర్చును. ఇదే విధమున నాచే ప్రకృతిజన్యమగు భూత సృష్టి విస్తరించును. రాజుగారు ఫలానా నగరమును కట్టించిరి అని లోకులు చెప్పుకుందురు. ఒక దృష్టితో చూచినచో ఇది వాస్తవమే అగును. కానీ వాస్తవ దృష్టితో చూచినచో అది వాస్తవము కాదు. ఏలనన ఈ నగరమును నిర్మించుటకు రాజు కూడా తన చేతితో పనిచేసెనని ఎవడైనా చెప్పగలడా? ఇదే రీతిని స్వప్నస్థితి యందున్నవాడు జాగ్రత్తావస్థలో ప్రవేశించిన రీతిగా నేను కూడా అదే రీతిని ప్రకృతిని స్వీకరింతును. స్వప్నావస్థ నుంచి జాగ్రత్తావస్థలోనికి వచ్చినప్పుడు అట్టివాని పాదములకు ఏ విధమగు శ్రమయైనా కలుగుచున్నదా? లేదా అతడు స్వప్నం నుంచి పోయి ఎచ్చటనైనా ప్రవాసమునర్పవలసి వచ్చుచున్నదా? ఇదంతయో చెప్పుటలో గల ఉద్దేశము భూత సృష్టి నిర్మాణము చేయునప్పుడు నేను ఏ విధమగు క్రియయు చేయనక్కరలేదని చెప్పుటయే. రాజశాసనమునకు బద్ధులై ప్రజలున్నట్టులా ప్రకృతిని స్వీకరించుట వరకు మాత్రము నా యందున్నది. రాజశాసనమునకు బద్ధులై ఉన్నప్పటికీ ప్రజలు తమ తమ అభీష్టానుసారము తమ వ్యాపారములు వ్యవహారములు చేసుకుందరు కదా. అదే రీతిని ప్రకృతిని స్వీకరించుట వరకు నా వంతు. ఆ పిమ్మట ప్రకృతి వలననే సమస్త వ్యవహారములు జరుగుచుండును. వాటితో నాకు ఏ విధమగు ప్రత్యక్ష సంబంధము లేదు. పున్నమచంద్రుడు వచ్చినప్పుడు సముద్రమున అపారముగా అలలు లేచును. ఓ అర్జున, ఆ అలలు లేచునట్లు చేయుటకై చంద్రునకు ఆ సముద్రమును మధించుట గాని తలక్రిందులుగా చేయవలసిన అవసరము గాని కలదా? ఇనుము జడస్వరూపము కలదైనప్పటికీ సూదంటురాయి దగ్గరకు వచ్చినప్పుడు ఆ రాతి వైపుకు పోవును. ఆ ఇనుము తన వైపు వచ్చినట్ల చేయుటలో సూదంటురాయి ఏ విధమగు శ్రమయైనా పడుచున్నదా? సరిగా ఇదే రీతిని నేను కూడా మూల మాయను ధరించియున్నాను. అట్టి సమయమునందు మాత్రమే భూత సృష్టి తనంత తాను అస్తిత్వములోనికి రానారంభించుచున్నది. విత్తు నుండి కొమ్మలు, ఆకులు మొదలగునవి ఉద్భవించుటకు భూమి సహాయకారి అయినట్లా ఓ అర్జున, ఈ భూత సృష్టి అంతయు ప్రకృతి సహాయముచే వెలువడుచున్నది. బాల్యాది అవస్థలకు ముఖ్య కారణము ఎటుల దేహ సాంగత్యమో లేదా ఆకాశము నుండి వర్షము కురియునట్లా చేయుటలో మేఘ సమూహము ఏ రీతిని మూల కారణమో లేదా స్వప్నమునకు నిద్ర ఏ రీతిగా మూల కారణమో అదే రీతిని ఓ నరశ్రేష్ఠుడవగు పార్థ ఈ సమస్త భూత సృష్టికి మూల కారణము ప్రకృతియే. సమస్త చరాచరములు స్థూల సూక్ష్మ భూతకోటికంతకు మూల కారణము ఈ ప్రకృతియే. కావున భూత సృష్టిని ఉత్పన్నమనర్చుట లేదు దానిని పోషించుట మొదలుగా గల క్రియలతో నాకు ఏ విధమగు సంబంధము లేదు. నీటి యందు పడిడి చంద్రకిరణములు అలలతో సమానముగా పొడవైనవిగా కనిపించును. కాని చంద్రునిచే ఇటుల చేయబడినవా? లేదు. సరిగా ఇదే రీతిని సమస్త కర్మలు నా వరకు చేరి కూడా నాకు భిన్నమైనవై దూరమునందే ఉండును.